ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాను కానీ దేవుడు ఫలం ఇస్తాడని నమ్మకం లేదండి అన్నట్లుగా ఉంది కొంతమంది వ్యవహారం. దేవుడు ఉన్నాడు కానీ దేవుడు ఫలం ఇస్తాడని మేము నమ్మమండి. దేవుడు స్వస్థపరుస్తాడని మేము నమ్మమండి. దేవుడు ఆర్థికంగా ఫలమిస్తాడని మేము నమ్మమండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మేము నమ్మమండి. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. నమ్ముట నీ వలనైతే, నమ్మటం నీ వలన అవ్వాలి. ముందు నీ వల్ల అవుతుంది ఏంటంటే ఏమవుతుంది అని అంటే, నీ వల్ల అయ్యేది ఏంటంటే దేవుని సగం దెయ్యాన్ని సగం నమ్మటం అవుతుంది. మనుషులు సగం దేవుని సగం సగమే నమ్ముతున్నాం. ఆయన ఏమన్నాడంటే నమ్మటం నీ వల్ల అవ్వాలి ముందు. అది